వర్గం సమన్వయం చేసుకుంటే అందరూ ఒకటే పార్టీ, వేరే పార్టీ కాదు కదండి. సమన్వయం చేసుకు గతంలో బుచ్చి చౌదరి గారితో కూడా ప్రయాణం చేశాను. నాకు కార్పొరేటర్ సీట్ ఆయన ఇచ్చారు, మా ఇంట్లో ఇచ్చారు. మీ ఇంట్లోనే ఇవ్వాలని చెప్పి పట్టుబట్టి ఇవ్వడం జరిగింది. ఆయన నా మీద నమ్మకంతో ఇచ్చిన తర్వాత నేను మా అన్నయ్య గారి అమ్మాయిని పెట్టి ఆ అమ్మాయిని నా భుజస్తంభాల మీద వేసుకొని నేనే నెగ్గించడం జరిగింది. ఆయన గౌరవం ఎక్కడ దక్కకుండా. తర్వాత ఈ పార్టీ సుప్రీం సార్. పార్టీ ఎవరికైతే సీట్ ఇస్తుందో వాళ్ళ వెనకాల ఉండి పనిచేయడం అన్నది మేము ఆది నుంచి నేర్చుకున్న ఇది క్రమశిక్షణ. అందులో భాగంగానే గతంలో ఆకుల సత్యనారాయణ గారికి మాకు బీజేపీ తరఫున ఇవ్వడం జరిగింది. ఆయనతో కూడా అలాగే ప్రయాణం చేసాం. నేనంటే అపారమైన గౌరవం ఇచ్చేవారు. అలా ఆదిరాపర్ ఎప్పుడు కూడా సొంత ఇంట్లో మనిషి కింద చూసుకునేవారు. మాకు విభేదాలు నాది ఎవరికీ లేవు సార్. పార్టీ ఎవరికైతే సూచిందో వాళ్ళతో పని చేసుకుంటూ వెళ్ళడమే మా జయం. గన్నికృష్ణ గారు, అప్పారావు గారు అందరూ కలిసే ప్రయాణం చేస్తున్నారు. గన్నికృష్ణ గారు కూడా మా గురువర్యులు, ఎప్పటి నుంచో ఆయనతో కూడా ప్రయాణం చేశాను. నేనంటే గన్నికృష్ణ గారు కూడా చాలా ఇష్టం. ఏదైనా తెలుగుదేశం పార్టీ, ఎవరైనా పార్టీ ఆదేశాల మేరకు గన్నికృష్ణ గారి గతంలో ఏం చెప్పినా చేసేవాడిని, అలాగే అప్పారావు చెప్పినా చేసేవాడిని. ఇవాళ అధిష్టానం వాసు గారికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు కాబట్టి ఆయన వెన్నంటే ఉండి పార్టీ బలోపేతానికి, అలాగే పార్టీ ఏదైతే పైనుంచి ఆదేశాలు వస్తున్నాయో మాకు పార్టీ హెడ్ ఆఫీస్ నుంచి, ఆ ఆదేశాల మేరకు మాకు ఆదిరెడ్డి వాసు గారు మమ్మల్ని ప్రయాణం చేయమని చెప్పడం జరుగుతుంది. దాన్ని ప్లేస్ చేసుకొని 42 వార్డులో ఎక్కడ ఏమి ఇబ్బంది ఉన్నా కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం, ఆయన వెంటనే స్పందించడం. ఇలాగ ఇక మీదట కూడా బాధ్యతగా ఈ 42 వార్డులో ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా ఒక ప్రెసిడెంట్, సెక్రటరీ, అలాగే ఇన్ఛార్జీలు ఎవరైనా సరే నాకు తెలియపరిస్తే, కొన్ని ఎమ్మెల్యే గారు డైరెక్ట్గా చెప్పలేని ఉంటాయి కాబట్టి మధ్యలో వారధిగా నేను నాకు ఇచ్చిన పదవిని మంచిగా నడిపిస్తూ అందరికీ కూడా సమన్వయం చేసుకుంటూ అందరి ఇబ్బందులు కూడా తొలగించి అందరికీ కూడా చేయూత నుండిలాగా 42 వార్డులకి కూడా చేయూత నుండిలాగా ముందుకు కొనసాగుదామని చెప్పి నా ఉద్దేశం.